వస్తుందేమో అని చూశాను. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఒక గొప్ప వ్యక్తి కింద చిత్రీకరించి అమరావతి అన్నటువంటిది అతని చేతిలో పెట్టి ఆంధ్ర భవిష్యత్తు సర్వనాశనానికి 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అడుగు ముందుకేయలేకపోవడానికి కారణమైనటువంటి దరిద్రానికి కారణం ఆ ఈశ్వరన్కి సంబంధించిన ఈశ్వరన్ని గతంలో అరెస్ట్ చేసి బెయిల్ మీద విడిచిపెట్టారు. ఇప్పుడు అతని మీద కేసు నిజమని ధృవీకరించారు. అతని చేత రాజీనామా చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో కాదు, ఆంధ్రప్రదేశ్ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ఈశ్వరన్ చేసినటువంటి దుర్మార్గానికి సంబంధించిన వార్తని ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు, సాక్షి టచ్ చేసింది. ఎందుకంటే వాళ్ళ మీద కోపంతోనన్నా సరే వార్త రాసుకొచ్చింది. ఇక్కడ బాబు తోడు దొంగ ఈశ్వరన్ అవుట్ అన్నటువంటి వార్తని డీటెయిల్గా రాసుకొచ్చింది. ఇందులో రాజధాని అమరావతి పేరిట మాజీ సీఎం చంద్రబాబు సాగించిన భూదోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్ కథ ముగిసింది. రవాణా శాఖ మంత్రి పదవితో పాటు ఎంపీ సభ్యత్వానికి సింగపూర్ అధికారిక పీపుల్స్ యాక్షన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి ఇంటి దారి పెట్టారు. ఆయన ఈ నెల 12 రాజీనామా చేసిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఇక దర్యాప్తు ప్రక్రియ ముగిసి నేరాలు రుజువు కావడమే తరువాయి ఆయన జైలు పక్షిగా మారనున్నట్టు స్పష్టమైంది. సింగపూర్ ఫార్ములా 1 రేసింగ్ కాంట్రాక్ట్లో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడి ఏకంగా $2.98 లక్షల అమెరికన్ డాలర్ల మేర భారీ అవినీతికి పాల్పడినట్టు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సిపిఐబి నిగ్గు తేల్చింది. ఈ కేసులో నేరం రుజువైతే ఆయన కనీసం 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలను నిపుణులు తెలిపారు. ఈశ్వరన్ వ్యవహారం టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజులు రిమాండ్ ఖైదీగా గడిపి బెయిల్పై విడుదల చంద్రబాబు తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతుంది. 2008లో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్గా ఉన్న ఈశ్వరన్ అనంతకాలంలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. సింగపూర్ ఫార్ములా 1 కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించడం సంచలనంగా మారింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి వివిధ రూపాయల $2.98 లక్షల అమెరికన్ డాలర్ను ముడుపులుగా తీసుకున్నట్టు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేల్చింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్ట్ రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్బాల్ మ్యాచ్లు, మ్యూజికల్ షోసు, బ్రిటన్లో హ్యారీ పాటర్ షోలకు భారీ సంఖ్యలో టిక్కెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్తో పాటు ఈశ్వరన్ గతేడాది జూలై 12న సిపిఐబి అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో సింగపూర్ ప్రధానమంత్రి లీ హీన్ లూంగ్ తాత్కాలిక రవాణా శాఖ మంత్రిగా మరొకరికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఈశ్వరన్ బెయిల్పై విడుదలయ్యారు. సిపిఐబి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతి నిగ్గు తెలుస్తూ 27 అభియోగాలతో తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వాటిలో ఆయన మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్టు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని 2 అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని 1 అభియోగం ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. నేరం రుజువైతే ఈశ్వరన్కు $1,00,000 జరిమానాతో పాటు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని సింగపూర్ న్యాయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి అమరావతి భూదోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమికి పోషించారు. ఎంతగా అంటే రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వం టీడీపీ సర్కార్తో ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును చంద్రబాబు ఈశ్వరన్ ద్వయం కుట్రపూర్తంగా తెరపైకి తెచ్చింది. ఒప్పందం సమయంలో సింగపూర్కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్, సిన్బ్రిడ్జ్, సెంట్కార్ప్ కన్సార్టియంలను తెరపైకి తెచ్చారు. స్విస్ ఛాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవి పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2ను కట్టబెట్టేశారు. దీనికి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిగానే ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు భ్రమింపజేశారు. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోను చంద్రబాబు గోల్మాల్ చేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు 5,721 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42% వాటా కల్పించారు. 306.4 కోట్లు మాత్రం వెచ్చించే అసెందాస్, సిన్బ్రిడ్జ్, సెంట్కార్ప్ కన్సార్టియానికి ఏకంగా 58% వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి విడతలో 5%, రెండో విడతలో 7.5%, మూడో విడతలో 12% వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7% వాటా దక్కనుండగా అసెందాస్, సిన్బ్రిడ్జ్, సెంట్కార్ప్ కన్సార్టియంకి 91.3